ప్రజా టీవీ తెలుగు న్యూస్. అయినా నేను దయచేసి చెప్తున్నాను, నా కొడుకు లేడు, సార్ వాళ్ళు వచ్చినారు, ఆడ మీటింగ్ జరుగుతున్నది, తిరుపతికి వెళ్ళిపోయినాడు నా బిడ్డ. అప్పుడు చూసి వాళ్ళ సమయం చూసి వాళ్ళు పోయిన అరగంటకంతా వాళ్ళు 8 మంది వచ్చినారు నాయన. 8 మంది 7 మంది బయట ఉన్నారు. ఎవరో ఏకందరంట ముద్దుమూడు అంట నాయన సర్పంచ్ని వాళ్ళందరినీ 7 మంది దొడుకొని వచ్చినాడు. 8 మందిని దొడుకొని వచ్చి వచ్చిన వాళ్ళు లోన్ పెట్టుకున్నారు కదా. లోన్ అయితే మమ్మల్ని అడగాల, మీ కొడుకు అడగపోయినాడు, అతని నెంబర్ ఏంటి, మేము ఫోన్ చేస్తాము, మేము మాట్లాడాలి అని మమ్మల్ని అడగాలి. ఇంట్లోకి వచ్చి అంత ఇది వాళ్ళకి ఎవరు ఇచ్చినారు నాయన. బాత్రూంలో బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది. బాత్రూంలో చూడాల్సిన పని ఏమన్నా కొడుకు ఏమన్నా దొంగ. బాత్రూంలో మేము ఎందుకు పెట్టి పెడతాము, బెడ్రూమ్లో మేము ఎందుకు పెట్టి పెడతాము, బెడ్ కింద మేము ఎందుకు పెట్టి పెడతాము, లెటర్లలో ఎందుకు పెట్టి పెడతాము. మీ కొడుకు ఏం పని చేస్తాడమ్మా? మీ కొడుకు ఏం పని చేస్తాడు? నా కొడుకు TV4లో చేస్తాను. TV4 రిపోర్టరా? రిపోర్ట్ నేను. మా ఇది ఏ టైంలో జరిగిందమ్మా? నిన్న 8:30 అట్టప్పుడు జరిగింది. నేను మీరు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారా? చేసినాను, కల్లారు చెట్టు చేసినాను నేను. మా రాత్రి చేయలేదు, ఇప్పుడు పోయి చేసిన. రాత్రి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారా 112కి? చేయలేదు నాయన, నాకు అర్థం కాలేదు నాయన. నేను చిన్న బిడ్డలు నాయన, నాకు 5 మంది పిల్లకాయలు నాయన, బిడ్డలు పక్క ఆడుస్తున్నారు, నేను దిక్కు దోసగా నేను ఊరుకొని ఫోన్ చేసేది నాయన. అంటే వాళ్ళు బెదిరింపు చర్యలు ఏ విధంగా చేశారమ్మా? వాళ్ళు మిద్దెకి చూసినారు నాయన, బాత్రూమ్ లో చూసినారు, బెడ్ కింద చూసినారు, బెడ్రూమ్ లోకి పోయినారు, వంట రూమ్ లోకి వచ్చినారు, అక్కడ లెట్రిన్ ఉంటే లెట్రిన్ పోయినారు, అక్కడ చూసినారు. వాడు ఎక్కడ పోయినాడు నా కొడుకు అని అంటే, ఇలువ లేకుంటే ఎందుకు మాట్లాడతావు, నీకు డబ్బు వేసినాడు కదా, నువ్వు చూసుకొని ఏదైనా కూడా మమ్మల్ని మాట్లాడాలి, మా ఇంటికి మీరు రావాలి, మీకేమన్నా అవసరాలు ఇల్నే లోన్లు ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా ఎవరన్నా చేస్తా ఉన్నారా, ఎక్కడన్నా ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయా? పసిబెట్లు మేము పెట్టుకున్నాం 5 మంది బిడ్డలు, ఈ బుద్ధ చేసినారు, ఇంకేదైనా చేస్తారు. తాగేసిన ఇంట్లోకి రావాల్సిన పని ఎగందరనే ఓడికి ఎంత అహంకారం ఉంటే వచ్చాడు, ఏం చేయాలని వచ్చినాడు. నా కొడుకు ఆడబోయినాడంటే నీకు పుట్టినాడా నా కొడుక? ఎందుకు వస్తాదే? నువ్వు డ్యూటీ చేస్తున్నావు, డ్యూటీయే చేసుకో. తాగేసి వచ్చి మాట్లాడాల్సిన పని ఏమే అవసరాల మీకు ఇన్నా? లోన్లు ఇచ్చి ఈ విధంగా చేయమన్నారా, ఈ ఎకరాలు చేయమన్నారా, ఈ దుర్మార్గం చేయమన్నారా? ఎక్కడ చెప్పినారు మీరు గవర్నమెంట్? పదాం పద, ఎక్కడ పోతావు, పదాం పద. నమస్కారం, నా పేరు రమేష్. నేను ప్రజాప్రతినిధి TV4 డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను తిరుపతి జిల్లాకి. సో నేను నిన్న సాయంత్రం నా ఇంట్లో లేని సమయం చేసి నేను మా హౌస్ మీద లోన్ తీసుకున్నాను 5 స్టార్లో ప్రైవేట్ బ్యాంక్లో. తీసుకొని క్రమం తప్పకుండా నేను రుణం చెల్లిస్తా ఉన్నాను వాళ్ళకి. సో అదే పద్ధతిలో వాళ్ళ స్టాఫ్ ఇంకొక అతను మారినాడంట, నాకు తెలియదు. కమ్యూనికేషన్ అయితే వేరే వాళ్ళతో ఉంది, నాకు బాలు అని వాళ్ళ పనిచేసే వాళ్ళలో. సో ఆయన మారిపోయిన తర్వాత ఇతను కొత్తగా వచ్చినాడంట యుగంధరు. ఆయన నాకు కాల్ చేసినాడు, సార్ నేను 5 స్టార్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఈ విధంగా మీరు అమౌంట్ చెల్లించాలంటే నేను వేస్తాను, కొంచెం మా ఇంట్లో రిస్క్ ఉందని చెప్పాను. నేను 15 లోపు వేస్తాను, నేను యాక్చువల్గా డేటు 14 నేను వేసేసాను వాళ్ళకి. వేసిన తర్వాత నాకు ఇండివిజువల్గా చాలా ప్రాబ్లం ఉంది, ప్రెస్ మీట్లో ఉన్నాను నేను. నాకు పదే కాల్ చేస్తున్నారు. చేసినప్పుడు నేను అన్నాను, ఎందుకు చేస్తున్నావు ఇట్లా నాకు అంటే, అమౌంట్ వేసినారా అన్నాడు. మీరు హాయ్ అని పెట్టిన నెంబర్కి ఎప్పుడో పంపించినాను, అది చూసుకోవాలి కదా, ఏం పని చేస్తున్నారు మీరు అక్కడ నాకు తెలిసి. ఇంక మీరు పని చేస్తున్నది ఎందుకు, డబ్బులు వేసినారా లేదా కనుక్కోవాలా. వేసిన డబ్బులు కూడా మళ్ళీ 10 సార్లు ఫోన్ చేస్తే మేము కూడా ఇరిటేషన్ ఉన్నాము. మా రిలేటివ్ ఒక ఆమె యాక్సిడెంట్గా మందు తాగేసి హాస్పిటల్లో ఉంది. ఆ టెన్షన్లో నేను ఉన్నాను. సో నాకు పదే కాల్ చేయడం వల్ల నేను చాలా రిస్క్ ఎదుర్కొన్నా వాళ్ళతో. నేను వేసినాను అబ్బా డబ్బులు మీకు చూడండి అని చెప్పాను, ఓకేనా. ఇంకా అప్పటి నుంచి మొదలైంది లేని సమయం చూసి యాక్చువల్గా నేను 5వ తేదీ కడతాను వాళ్ళకి. 5వ తేదీ వేసినాను కూడా అమౌంట్. సో 14 మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నా ఇండివిజువల్ విషయాలు ఎత్తుకొని వీళ్ళు వేరే దాని నుంచి నాకు ఇబ్బంది పెట్టేదానికి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టినారు అనమాట. నాకు చిన్న పిల్లలు, నేను బయట ఉంటాను ఎప్పుడు, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి 6:30 బెడ్రూమ్ పోవడం అంట, తలుపు తీయడం అంట. నా పెద్ద కూతురు స్నానం చేస్తా అంటే పాపం డోర్ తట్టినాడంట, యుగంధరని అబ్బాయి. నేను కాల్ చేయను మళ్ళీ అతనికి, బాబు నీకేమైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ నా ఇంటి దాకా ఎందుకు పోయినామంటే, సో ఆయన వేరే రకం మాట్లాడినాడు. ఇప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు కూడా పిలిపిస్తాం వాళ్ళు అన్నారు, సిఐ గారు కానీ SI గారు కానీ సానుకూలంగా స్పందించినారు, పిలిపిస్తాం వాళ్ళని మాట్లాడినారు. 1 అవర్ 1.5 అవర్ నేను ఉన్నాను. రాత్రి నేను
110 కూడా ఫోన్ చేసినాను నేను చేసినాను అది కాదు వాళ్ళు మీ 112 నేను ఫోన్ చేసినాను. వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కదా, వాళ్ళు ముందు రోజు కానీ అవతల రోజు మీకు కాల్ చేయలేదా? లేదు, అస్సలు చేయలేదు. ఎందుకని? నాకు ముందు చేసినాడు కానీ నేను చెప్పినాను నేను వేస్తాను అమౌంట్ అని చెప్పి వేసేసినాను. వేసిన దాకా చూసుకో నువ్వు అని చెప్పి నేను అరవడం జరిగింది అతన్ని. సో